హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. 'మిస్టర్ మానిస్టర్' ఫస్ట్ ఎపిసోడ్ యార్. లవ్, రొమాన్స్ అండ్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఇది. 'వశిష్ఠ'ని ఆదరించినట్లు ఇది ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. 'వశి' అతి త్వరలో ముగుస్తుంది ఫ్రెండ్స్. అందంగా ముస్తాబయింది శ్రీనాథుడి శృంగార కథానాయికలా మన్మధుడు వలచిన రతీదేవిలా ఉన్న ఆమెను చూసి, ఏ మిథున, నీ అందాన్ని చూసి మీ ఆయన దెబ్బకు ఫ్లాట్ అవుతాడే అని హాస్యమాడి కవ్వించారు శోభనం పెళ్లి కూతురు ఫ్రెండ్స్. గులాబీల ఎరుపుదనం అంతా ఆమె చెక్కిళ్ళలో చేరి కనురెప్పల్ని భారంగా వాల్చేసింది. ఏ అమ్మాయిలు అయ్యిందా అలంకరణ అంటూ టంగున మోగింది ఒక కంచు కంఠం. ఈ ముసలిదేంటే బాబు, ఎంత ఆరాటపడుతుంది, శోభనం మనవడికా లేక ఈమెకా అంటూ గుసగుస నవ్వారు ఫ్రెండ్స్. ఏయ్ వగలాడుల్లారా, నోట్లో బెల్లం మొక్క పెట్టుకున్నారా, మాట్లాడి చావరే అని గయ్యమంటూ రూములోకి వచ్చింది పెద్దావిడ. ఆమె వాగ్దాటికి గుడ్లప్పగించి చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ వైపు ఉరిమి చూసి తల తిప్పి నవ్వు మొహంతో మనవడి పెళ్ళాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చి పద టైం అయింది అందామె. బెదిరికాళ్లతో చూస్తూ లేచింది పెళ్లి కూతురు. చూడు, శోభనం రోజున మొగుణ్ణి కొంగు కట్టేసుకోవాలి. నా మనవడి అలవాట్లన్నీ నీకు చెప్పాను. వాటి నుంచి నువ్వు ఎలా తప్పిస్తావో నీ ఇష్టం అంటూ గరగరా గొంతుతో ఆర్డర్ పాస్ చేసి తీసుకెళ్ళింది పెద్దావిడ. ఈ ముసలిదేంటే బాబు, సూర్యకాంతంలో ఉంది అని విసుక్కుంది పెళ్లి కూతురి జిగిరి దోస్తైన లావణ్య. ఎదురు కట్నం ఇచ్చి మనవడికిచ్చి పెళ్లి చేస్తే ఆ మాత్రం అథారిటీ కామన్, లివ్ ఇట్. పదండి మనం ఇంకా ఇక్కడెందుకు అంది మరో ఫ్రెండ్. భర్త రూపాన్ని తలుచుకుంటూ నునుసిగ్గుతో బొగ్గల్లో కెంపులు పోయిగా జరగబోయే తియ్యటి మధురమైన క్షణాలని తలుచుకుని మనసులో నవ్వుకుంటూ వస్తుంది మిథున. హీరో రూపం మన్మధుడు కూడా ఈయన ముందు తెగదుడిపే. మిల్కీ టోన్, సిల్కీ హెయిర్, సూదంటి చూపులు, అమ్మాయి పెదవుల్ని సైతం కుళ్ళుకునే ఎర్రని పెదవులు, తిక్కిగా ఉండే ఐబ్రోస్తో కళ్ళు కూడా నవ్వుతూ ఉంటాయి. అంత అందమైన భర్త తనకు వచ్చాడని ఫ్రెండ్స్ కుళ్ళుకోవడం గుర్తుకొచ్చి చాలా గర్వంగా అనిపించింది మిథునకి. రూమ్లోకి పంపిస్తూ చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త అని బయట గడియ పెట్టింది పెద్దావిడ. బిరుగ్గా చూస్తూ లోపలికి వచ్చింది. ఆమె ఎదురుగా బెడ్ మీద కనిపించిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది. శోభనం కోసం అలంకరించిన మంచం మీద ఒక ఆమె వివస్త్రగా ఉంది. ఆమెతో తన భర్త రొమాన్స్ చేస్తున్నాడు. అబ్బా, ఏం బయట ఇస్తున్నావు నువ్వు అంటూ తాపంతో అతన్ని అల్లుకుపోయింది. పొగడకే అంటూ నవ్వి ఆమెను ఆక్రమించుకుంటూ తన సోయగాలు నిమురుతూ ముద్దులు పెట్టాడు. అప్పుడే లోపలికి వచ్చిన పెళ్లి కూతురు తన భర్త మరో ఆమెతో శృంగారం చేయడం చూసి విభ్రాంతికి లోనయింది. మన వాళ్ళలో ఎవరి గ్రేట్ ఇందులో అని కవ్వింపుగా అడిగాడు హీరో. ఇందులో నిన్ను మించిన వాడే లేడు అని మగాడిని ఎక్కడ పొగిడితే ఫ్లాట్ అవుతాడో టెక్నిక్ తెలిసి హీరోని పడేసింది. పొగడగానే ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు బుజ్జాయి. కోరిక సుఖాల తీరం చేరి ఇద్దరి ఆశ ఆరాటం తీరి అలసిన సొలసి చెమటలు చిందించారు. యువర్ సో హాట్ అంటూ మత్తుగా మూలుగుతూ అంది. ఆమెని విడవడి, ఇక నువ్వెంత పొగిడినా నేను మెల్టావను, నీకు ఇదే ఎక్కువ అని బెడ్ దిగి నిలబడ్డాడు. ఎదురుగా పెద్ద పెద్ద కళ్ళేసుకుని తనేం చూస్తుందో కూడా వివక్షణ కోల్పోయి కదలని శిలలా ఉన్న భార్యను చూసి నొసల మధ్య వేలు పెట్టుకుని రుద్దుకుంటూ ఆమెని కదిలించకుండా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. తన వన్ పీస్ డ్రెస్ తీసుకుని తగిలించుకుని బెడ్ దిగి హెయిర్ వేళ్లతో కోంపు చేసుకుంటూ, ఏంటి ఫ్రీగా లైవ్ రొమాన్స్ చూస్తున్నావా, చూడు పర్వాలేదు, హీరో ఎంత హాట్ అండ్ రొమాంటిక్ అనేది నీకు ఐడియా ఉంటుంది అని నవ్వి, నేను ఎంగిల్ చేసాక నీ దగ్గరకు వస్తాడు, ఇది డైలీ రొటీన్ జరిగేదే, అలవాటు చేసుకో బేబీ అంటూ ఆమె బొగ్గ మీద తట్టి, నీ రొమాన్స్ ముచ్చట్లు రేపు నాకు చెప్పాలి ఓకే అంటూ తిప్పుకుంటూ వెళ్ళింది ఆశ. కదలని శిల అయ్యింది మనసంతా ఉడికిపోతున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఆమె. ఫ్రెష్ అప్ అయ్యి వస్తూ, ఏ ఇంకా ఎంతసేపు అలా గుడ్లు అప్పగించి చూస్తావు, ఆ బెడ్ క్లీన్ చేసి మరి బెడ్షీట్ వేయి అంటూ కసిరాడు అతను. అతని గంభీరమైన స్వరానికి ఉలిక్కిపడి బెదురు చూపులు చూసింది. షో, ముద్దులా చూస్తావేంటి అని రెక్కపుచ్చుకుని దగ్గరకు లాక్కొని మెడవంపులో పెదవులద్ది ఆమె ఒంటి నుండి వెలువడే మత్తైన ఫ్రాగ్రెన్స్ పీల్చి, యువర్ సో సెక్సీ, త్వరగా బెడ్ క్లీన్ చేయి అని మన సమరం స్టార్ట్ చేద్దాం అన్నాడు. భయంగా అతన్ని తోసేసింది ఆమె. అలా నెట్టగానే కోపం సర్రున పొంగుకొచ్చి, ఏంటి నెడుతున్నావు అంటూ రెక్కపుచ్చుకుని మీదకు లాక్కుని బెడ్ దగ్గరకు లాక్కెళ్ళి బెడ్షీట్ లాగి పడేసి ఆమెను బెడ్ మీదకు నెట్టి ఆమె మీదకు చేరి ఒంటి మీద చీర లాగేసి ఆమెను ఆక్రమించాడు. కంటి నుంచి ఏకధాటిగా నీళ్లు కారిపోతుండగా బాధను భరించలేక తన బలం అంతా యూజ్ చేసి వెనక్కి నెట్టింది. చేతులు ఆడిస్తున్న ఆమెను ఎవరో గట్టిగా తడుతూ, ఏ మిథునా లే, అసుర సంధ్య వేళ ఏంటని నిద్ర అంటూ కసిరింది ఆమె తల్లి.
తల్లి మాట వినగానే గబాలను లేచి కూర్చుంది మిథున. ఒళ్ళంతా చెమటలు పట్టేసి పిచ్చి చూపులు చూస్తున్న కూతురిని చూసి, "ఏంటి ఆ దెయ్యం పట్టిందానిలా చూస్తున్నావు? లేచి ఫ్రెష్ అవ్వు, పూజుంది" అని చెప్పింది. పూజ అనగానే గుండె జారి జెట్ స్పీడ్‌గా అందుకుని, "అమ్మ పూజేంటి?" అని భయంగా అడిగిందామె. మూడో రోజు కార్యానికి పూజ అల్లుడి గారి బామ్మగారు అన్నీ శాస్త్రోక్తంగా చేయాలని మరీ చెబుతున్నారు అని, "ఈ చీర కట్టుకో" అంది మదర్. "మా ప్లీజ్ నాకు శోభనం వద్దు" అంటూ వణికింది మిథున. "నోరు మూసుకో. ఎవరైనా వింటే ఛీ అంటారు. పెళ్లి చేసుకుని కార్యం వద్దు అంటేనే. పెద్దమ్మగారు అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ముందు అందరికీ భయంగానే ఉంటుంది. ప్రతి ఆడపిల్ల అది దాటి వచ్చిందే. అతిగా ఆలోచించడం మాని త్వరగా రెడీ అవ్వు" అని మెత్తగా మందలించి వెళ్ళింది మిథున మదర్ మీనాక్షి. తెల్లగా పాలనురగలా ఉన్న చీరను చూడగానే మళ్ళీ డ్రీమ్ గుర్తుకొచ్చి వణికే చేతులతోనే అది తీసుకుని చూస్తూ, "అమ్మో! ఈ చీర నేను కట్టుకోవాలా? చచ్చినా కట్టుకోను" అని ఆ చీర అక్కడే వదిలేసి వేరే చీర తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళింది మిథున. "అమ్మాయి మీనాక్షి, అమ్మాయిని రెడీ అవ్వమన్నావా?" అని అడుగుతుంది పెద్దావిడ. "హా! చెప్పే వచ్చాను పెద్దమ్మగారు" అని వినయంగా చెప్పిందావిడ. "ఇవిగో ఈ నగలు పెట్టి, ఇవి వంశపారంపర్యంగా వస్తున్నవి" అని ఇచ్చింది పెద్దావిడ. నగల బాక్స్ తీసుకుని వెళ్ళింది మీనాక్షి. కొడుకు జీవితంలో జరిగే మొదటి శుభకార్యాలకు కూడా తీరిక లేనంత బిజీ నా కోడలు. ఎక్కడుందో అని భారంగా నిట్టూర్చింది పెద్దావిడ. లేడీస్ అందరూ కలిసి కిట్టి పార్టీ అని పేరు పెట్టి, దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో మునిగి తేలుతున్నారు. "ఏయ్ నీరజ! ఈరోజు మీ సన్ శోభనం అనుకుంటా. నువ్వింకా ఇక్కడే ఉన్నావు" అని కార్డ్స్ మగాడి కంటే స్పీడ్‌గా కలుపుతున్న ఆమెని అడిగింది ఒకామె. డియర్ ఫస్ట్ నైట్ మా సన్నకి నాకు కాదు. తనుంటే చాలు. నేనెందుకు అంటూ వెకిలిగా నవ్వింది నీరజ. ఏవేవో ఉంటాయి కదా! అవి చేయడానికి. అయినా నువ్వుండాలి అని మిసెస్ రావు అభిప్రాయం అంది నవ్వుతూ ఇంకో ఆమె. అలాంటివి చూడ్డానికి మా అత్తగారు ఇంకా బ్రతికే ఉంది. నీ అత్తగారిలా టపాకట్లేదు అని కార్డ్స్ పంచింది నీరజ. నువ్వు మరీ అప్‌డేట్ మదర్‌వే నీరజ అంటూ నవ్వారు మిగిలిన వాళ్ళు. ఒక లేకి కొంప నుండి కావాలని తెచ్చి నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కిచ్చి పెళ్లి చేసింది. నేనెందుకుండాలక్కడ అని ఇన్నర్‌లో తిట్టుకుంది నీరజ. ఇదేంటే ఈ చీర కట్టుకున్నావు అని కార్యానికి తెల్ల చీర కట్టుకోవాలంటుంది కోపంగా మీనాక్షి. హేని తుడుచుకుంటూ అలా అని ఏ శాస్త్రంలో రాసుంది అని వెటకారంగా అడుగుతుంది మిథున. పిడివాదం వేయకు. నువ్వు పెద్దింటి కోడలివి ఇప్పుడు. గుర్తుపెట్టుకో అని గసిరి కూతురి చేత బలవంతంగా చీర మార్పించి బాక్స్‌లో ఉన్న నగలన్నీ అలంకరించి తల తుడిచి జడల్లి 10 మూరల మల్లెపూలని తలనిండా తురిమింది మీనాక్షి. బిలబిలామంటూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంత లేట్‌గా వచ్చేది ఇంకేం కావాలో చూడండి అని వెళ్ళింది మీనాక్షి. డల్‌గా ఉన్న మిథునను చూసి ఏంటో మొహంలో ఫస్ట్ నైట్ అనే ఎక్సైట్‌మెంట్ లేకుండా ఏదో ప్రేతకళ కనిపిస్తుంది అని మేకప్ వేస్తూ అడిగింది బెస్ట్ ఫ్రెండ్ లావణ్య. నాకొచ్చిన డ్రీమ్ చెబితే వీళ్ళందరూ నన్నేసుకుంటారు. నో చెప్పకూడదు అనుకుని భయంగా ఉందే అంటూ బేలగా చూసింది మిథున. బుజ్జి అందుకే చెప్పాను. అప్పుడప్పుడు అలా అలా బయటికి తిరగాలి. అప్పుడేమో ఎథిక్స్ గుడ్డు అంటూ ఎదవ కటింగ్‌లిచ్చావు. ఇప్పుడు చూడు ఎలా భయపడుతున్నావో. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చినా నా మాట వింటే అని నవ్వి, గురుడు ఫాస్ట్‌లానే ఉన్నాడు. యూ డోంట్ వరీ అని తనే నేర్పుతాడు అని కన్ను గీటింది లావణ్య. ఫ్రెండ్స్ అందరూ సరదా ముచ్చట్లకు బ్రేక్ వేసి టైం అయిందని మిథునని తీసుకెళ్ళింది. దంపతుల పూజ ఇద్దరు చేయాల్సింది. మిథున ఒక్కామెతోనే చేయించి పాల గ్లాస్ ఇచ్చి గదికి తీసుకొచ్చారు. చూడు మిథున నిన్ను కోరి నా ఇంటి కోడలుగా తెచ్చుకుంది. నా వంశాన్ని పెంచి నా మనవడిని నీ దారికి తెచ్చుకుంటావని. నేనేం చెప్పానో అర్థమైంది కదా! జాగ్రత్త వెళ్ళు అని రూమ్‌లోకి పంపింది పెద్దావిడ. షివరవుతూ ఏం చూడాల్సొస్తుందనే భయంతోనే వెళ్లి ఆత్రంగా బెడ్ వైపుకి చూసింది. టీపాయ్ మీద కాలు చాపుకుని వైనంగా వైన్ సిప్ చేస్తూ డోర్ దగ్గర ఉన్న మిథునను చూశాడు హీరో. పాల గ్లాస్ పట్టుకుని డోర్ దగ్గరే నిలబడింది మైనం బొమ్మల. ఆమెను కేర్ చేయకుండా లాస్ట్ పెగ్ ఫినిష్ చేసి లేచి ఒళ్ళు విరుచుకుని పక్కనే ఉన్న షర్ట్ తీసుకుని వేసుకుంటూనే ఫోన్ చేశాడు. అటు నుంచి లిఫ్ట్ చేయగానే బేబ్ ఇంటికొస్తావా? గెస్ట్ హౌస్‌కొస్తావా? అని అడుగుతాడు. ఆమె ఏం చెప్పిందో మరి ఓకే అని కట్ చేసి మిథున్ దగ్గరకొచ్చి ఎగాదిగా చూసి హేళనగా నవ్వుతూ పొంగల్ గంగిరెద్దులా బాగానే రెడీ అయ్యావు. ఈ నగలకు నా వెనుకున్న ప్రాపర్టీకి ఆశపడే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇక నుంచి వాటితోనే సంసారం చెయ్యి. పెళ్ళాం పోస్ట్‌లోకి వచ్చిన కాస్ట్‌లీ కాల్ గర్ల్ నువ్వు. బై అంటూ బుగ్గ మీద చిటిక వేసి కార్ కీస్ తీసుకువెళ్ళిపోయాడు హీరో జై.